ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. ఎండలకు తోడుగా వడగాల్పులు వీచడంతో వడదెబ్బకు ఒకరు మృతి చెందారు. తీవ్ర స్థాయిలో వడగాల్పులు ఉండటంతో జనం బెంబెలెత్తిపోతున్నారు. గద్వాల్, వనపర్తి ప్రాంతాల్లో 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇదే అంశంపైన మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. ఈ ఏప్రిల్ నెలలో ఎండాకాలం ఇప్పటి నుంచే దంచి కొడుతున్నాయి. దాదాపుగా 43 డిగ్రీలకు పైగా సెల్సియస్ పైగానే ఈ ఎండలు మండిపోతున్నాయి. ముఖ్యంగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో చూసుకుంటే ఈ ఏప్రిల్ గత మార్చి ఎండింగ్ నుంచే ఎండలు మండిపోతున్నాయి. అయితే 43 డిగ్రీల సెల్సియస్ పైగానే గత 15 రోజుల నుంచి కూడా తగ్గకుండా ఎండలు దంచి కొడుతున్నటువంటి పరిస్థితి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో కనిపిస్తున్నది. అయితే ప్రస్తుతానికి ఎండలు ఎలా ఉన్నాయి, పనులు ఎట్లా చేసుకుంటారు మనతో కొంతమంది ఇక్కడ మాట్లాడే ప్రయత్నం చేద్దాము. ఏం చేస్తుంటారు మీరు? రాయి కొడతామండి. రాయి కొడతాం. ఎట్లా ఉన్నాయి ఎండలు? నాకు 10 అయిందంటే బయటికి వెళ్ళనీకి లేదు, రాయి కొట్టనీకి లేదు. సాయంత్రం 5 గంటల వరకు ఇదే ఎండలు, విపరీతమైన ఎండలు. మొత్తం బయటికి వెళ్ళనీకి లేదు, వడగాలిలు ఎక్కువ, బయటికి వెళ్ళనీకి లేదు. పిల్లలు అందరూ ఇంట్లోనే ఉండాలి. కూలింగ్ పోయిన సంవత్సరము ఏప్రిల్ ఇట్లా ఎండలు రాకపోతుండే కదా, మేలో ఉంటుండే కదా, ఈసారి ఎట్లా ఉన్నారు? ఈ సంవత్సరం ఎక్కువ ఉంది, ఎండలు చాలా విపరీతంగా ఉన్నాయి. బయటికి అడుగు పెడదామంటే అయితలేదు, చాలా విపరీతంగా ఉన్నాయి ఎండలు. ఎట్లా మరి మీరు పనులు దినచర్య పనులు ఎట్లా అంటే మార్చుకుంటున్నారా? మరి ఎండల నుంచి ఎట్లా చేసుకుంటారు? లేదు, పొద్దుగాల 5 గంటలకు వెళ్ళి 9 గంటల వరకు చేస్తున్నాము. తర్వాత 5 గంటల నుంచి 6-6:30 వరకు చేసుకున్నాము. ఇంతే మా కూలి, ఇంతకు మించి ఇంకా బయటికి వెళ్ళడానికి లేదు. ఈ టైంలో చేసుకుంటేనే దిక్కు, లేకుంటే లేదు. ఈ ఎండలు మీరేం చేస్తారు? ఏం పని? రాయి పనే చేస్తాం. ఎట్లా ఉంది మరి? ఎండలు విపరీతంగా ఉన్నాయి. ఇవాళ 5:30 గంటలు వెళ్ళిపోతాం, 10 గంటలకంతా ఇంటికి వచ్చేస్తాం. దూరం పోయేకి చాలా ఇబ్బంది. ఇంకా ఎట్లున్నాయి ఈసారి ఎండలు? ఎట్లున్నాయి? ఫుల్ ఎండలు. మరి ఊళ్ళలో మరి మీరు వ్యవసాయం చేసుకుంటారు, ఊళ్ళలో మరి వ్యవసాయం చేసుకుంటారు, రాళ్ళే కొడతాం మేము కూడా. ఈసారి మరి ఈ రాళ్ళు మీ పని మీరైతే రోజు పొద్దున్న సాయంత్రం వరకు మీరు పనులు చేసుకుంటారు ఎండలు లేనప్పుడు. ఇప్పుడు ఎండలు ఉన్నాయి, ఎట్లా మార్చుకుంటారు మీరు మీ పని? 5 గంటలకు పోతాము, 1 గంట వరకు మళ్ళీ ఇంటికి వచ్చేస్తాము. ఇది అంటే వీళ్ళంతా వివిధ వృత్తుల్లో ఉండే వాళ్ళంతా కూడా దినాలు వాళ్ళైతే ఉదయం నుంచి సాయంత్రం వరకు చేసుకునేటువంటి ఏవైతే పనులు ఉన్నాయో వాళ్ళంతా కూడా ఈ ఎండలు ఎక్కువగా ఉండడంతో కూడా వాళ్ళ దినచర్యను మొత్తం కూడా చేంజ్ చేసుకున్నటువంటి పరిస్థితి వీళ్ళు చెప్తున్నారు. అయితే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో గద్వాల జోగులాంబ జిల్లాలో మాత్రం ఎండలు దాదాపుగా 44 డిగ్రీల సెల్సియస్ అంటే రికార్డు స్థాయిలో నమోదైంది. గత 4 రోజుల నుంచి కూడా ఇదే స్థాయిలో ఎండలకు తీవ్రంగా ఉన్నాయి. ముఖ్యంగా జోగులాంబ గద్వాల జిల్లాలో ఉన్నటువంటి మానవపాడు, శాంతినగర్, గట్టు మండలాల్లో ఈ ఎండలు విపరీతంగా దంచి కొడుతున్నాయి. దీంతో కూడా ఏవైతే అక్కడ దినచర్య అంటే ప్రధాన వృత్తిదారులు ఏవైతే ఉన్నాయో రోజు నిత్యావసరంగా అంటే పూట గడుపుకునేందుకు కూడా ఉన్నటువంటి ఏవైతే కూలీలు ఉన్నారో వాళ్ళంతా కూడా వాళ్ళ దినచర్యను కూడా మొత్తం మార్చుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఉదయం 5 గంటల నుంచి 10 గంటల వరకు పని చేసుకుంటారు, సాయంత్రం పూట 4 నుంచి 6 గంటల వరకు పని చేసుకునేటటువంటి పరిస్థితి కనిపిస్తున్నారు. అయితే ఇంత ఎండలు రావడానికి కారణం ప్రధానంగా సముద్రపు ఉపరితలం మీద ఏర్పడినటువంటి ఏదైతే వేడి ఏదైతే ఉన్నదో ఆ వేడి మొత్తం కూడా ఇట్లా ఈ విధంగా ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యేందుకు కూడా ఇవన్నీ కూడా సహకరిస్తుందని కూడా నిపుణులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తున్నది. ఈసారి అయితే మొత్తం మీద ఎప్పుడు కూడా మే నెలలోనే ఎక్కువగా ఎండలు ఉండేది. ఈసారి మాత్రము ఈ ఎండలు ఏప్రిల్ మొదటి వారం నుంచే కూడా ఎక్కువగా అంటే 40 డిగ్రీల పైన సెల్సియస్ పైన ఈ ఎండలు కూడా అన్నిటి నమోదవుతున్న పరిస్థితి. వనపర్తి జిల్లా అట్లాగే నాగర్ కర్నూలు జిల్లాలో కూడా ఎక్కువగా ఈ ఎండలు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా కూడా ఎండలు దంచి కొడుతున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో వడగాల్పులకు కూడా వీస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తున్నది. అయితే నిన్న ఈ వడదెబ్బకు ఒక వ్యక్తి కూడా నాగర్ కర్నూలు జిల్లాలో చనిపోవడం జరిగింది. అయితే వడగాల్పుల నుంచి తప్పించుకునేందుకు కూడా అందరూ కూడా ఉదయం పూటనే వారి పనులు ముగించుకోవాలి, అత్యవసర పరిస్థితి ఉంటేనే బయటికి వెళ్ళాలి అనే విషయాన్ని కూడా వైద్యులు ఒక పక్క, అధికారులు ఒక మరో పక్క కూడా అందరికీ తెలియజేస్తున్న పరిస్థితి కనిపిస్తున్నది. అయితే మొత్తం మీద ఈ ఎండాకాలాన్ని మాత్రము తగు జాగ్రత్తలు తీసుకోవాలని కూడా వైద్యులు చెబుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తున్నది. కెమెరామ్యాన్ కిరణ్తో వెంకటేష్, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నుంచి.